పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టరేట్ లో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన చెట్టు బ్రహ్మయ్య మృతి చెందారు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామానికి చెందిన బ్రహ్మయ్య ఇంటి స్థలాన్ని పంచాయతీ కార్యదర్శి వేరే వ్యక్తి పేరు మీద రాసినట్లు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై పలుమార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం లభించకపోవడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. సోమవారం కలెక్టరేట్ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే పోలీసులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం బ్రహ్మయ్య మృతి చెందారు. ambulance ಬಂದಿಲ್ಲ ambulance ಬಂದಿಲ್ಲ పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టరేట్ లో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన చెట్టు బ్రహ్మయ్య మృతి చెందారు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామానికి చెందిన బ్రహ్మయ్య ఇంటి స్థలాన్ని పంచాయతీ కార్యదర్శి వేరే వ్యక్తి పేరు మీద రాసినట్లు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై పలుసార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం లభించకపోవడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. సోమవారం కలెక్టరేట్ వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే పోలీసులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం బ్రహ్మయ్య మృతి చెందారు. ఇక ఇదే అంశంకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, శాలిని నరసరావుపేటకు సంబంధించినటువంటి జొన్నలగడ్డ గ్రామంలో నిన్న ఏదైతే కలెక్టరేట్ ప్రజా ఫిర్యాదు పరిష్కార వేదికలో కూడా ఏదైతే మరి బ్రహ్మయ్య అనే ఒక వ్యక్తి కూడా ఆయన జొన్నలగడ్డ ప్రాంతంలో ఆయన స్థలం ఆక్రమణకి గురైందంటూ కూడా పలుసార్లు కలెక్టరేట్కి వెళ్ళాడు. కలెక్టరేట్కి వెళ్ళినప్పుడు పలుసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఆయనకి ఇప్పటి వరకు కూడా పరిష్కారం అవ్వలేదు. అయితే మనస్తాపం చెందినటువంటి బ్రహ్మయ్య అక్కడ కూడా పురుగు మందు తాగి కూడా కలెక్టరేట్ ముందు అటు కలెక్టర్ అధికారుల ముందు కూడా ఆయన నిరసన కార్యక్రమం చేసేందుకు కూడా ఆయన ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎక్కువ మొత్తంలో పురుగు మందు తాగటంతో కూడా అక్కడి నుంచి అటౌట్గా జాయింట్ కలెక్టర్ అక్కడి నుంచి స్వయంగా పోలీసు అధికారులతో కూడా ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి వెంటనే కూడా ఆయనకి సీరియస్ గా ఉందని చెప్పడంతో కూడా గుంటూరు జీజీహెచ్ కూడా తరలించారు. నిన్నటి నుంచి కూడా ఆయన చికిత్స పొందుతున్నాడు. ఆయన ఈ రోజు ఉదయం కూడా ఆయన మృతి చెందినట్టు కూడా వైద్యులు వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి. ఏదైతే మరి స్థానికంగా ఉన్నటువంటి విఆర్ఓ స్థాయి అధికారులు కూడా మరి అక్కడ ఉన్నటువంటి కొంతమందితో కుమ్మక్కై ఈ విధంగా వ్యవహరించారంటూ కూడా బాధితుడు గోడు వెళ్లబోసుకున్నప్పటికీ కూడా జిల్లా స్థాయి అధికారుల దగ్గర నుంచి కూడా ఇంతవరకు కూడా న్యాయం జరిగినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిష్కార వేదిక సంబంధించి కూడా మరి ప్రతి సోమవారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా ముందస్తు కూడా జిల్లా అటు కలెక్టరేట్ అధికారులు కూడా మరి పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ దీనిపైన స్పందించారు. అటు కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. ఏదైతే తనకు జరిగినటువంటి అన్యాయం సంబంధించి కూడా అటు ఆరా తీస్తున్నారు. ఉన్నతాధికారులు ఏదైతే మరి దానికి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా సస్పెండ్ చేస్తామంటూ కూడా మరి ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా వారి కుటుంబంలో కొంత విషాదం అయితే ఉందని చెప్పుకోవచ్చు. శాలిని, రైట్, థ్యాంక్ యూ రమేష్. థ్యాంక్ యూ రమేష్. ambulance ಬಂದಿಲ್ಲ ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. ఫీజు రియంబర్స్మెంట్ పై మండలిలో రచ్చ జరిగింది. అధికార ప్రతిపక్షాల సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ పై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే వైసీపీ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు.
కోవిడ్ సమయంలో 644 కోట్లు బాకీ పెట్టారని మంత్రి లోకేష్ ఆరోపించారు. మీరే బకాయిలు పెట్టి మమ్మల్ని అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య మీద చర్చించేందుకు తాను రెడీ అన్నారు. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ మాట్లాడతానంటే చర్చ పెట్టాలన్నారు. We will debate. I am ready to debate on education. పోయినసారి బొత్స గారు పోయినసారి మీరు వాకౌట్ చేశారు పోయిన సెషన్. ఎడ్యుకేషన్ మీద నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్ళారు. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్. ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి నేను రెడీ. మీ టైంలో 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరవుతారో చర్చించడానికి నేను రెడీ. సరైన ఫార్మాట్ లో రండి, డిస్కస్. మంత్రి గారు హౌస్లోకి వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభా సాంప్రదాయాలు ఉంటాయి. ఆయన మాట్లాడిన మాటలు వీఆర్ టాక్ ఈ పదాలని దయచేసి పౌరుష పదాలని అవి మాట్లాడకూడదు. ఒకటి రికార్డు చూసుకోండి. రికార్డు చూసుకోండి. ఏదైతే మంత్రి గారు చెప్పారో సరే కూర్చోండి ఒక సెకండ్ సార్. ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో 4,000 కోట్లు మేము బకాయి పెట్టామని అవన్నీ వాస్తవ విరుద్ధం. చర్చలో మాట్లాడదాం. అందుకే చర్చలో మాట్లాడదాం. వాస్తవ విరుద్ధం మాటలు చెప్పి సభను తప్పుతో పట్టించడానికి పట్టించి ప్రజలు మభ్యపెట్టడానికి దయచేసి పంపిపెట్టే చాలు. పెట్టి మోసం చేసి చాలు. ఇంకా ఇక్కడ నుంచి అనుకోండి. మంత్రి గారు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాని మీద ప్రభుత్వం తరఫున మీరు వాదనగా దిగటం, మీరు క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది అది కాదు. ఒకవేళ మీరు అలౌ చేయమంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను అలౌ చేస్తాను. ఈవేళ ఈ సబ్జెక్ట్ తిరస్కరించాను, ఇది అయిపోయింది, క్లోజ్. ప్రభుత్వం సిద్ధంగా ఉంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను మీరు అలౌ చేయమంటే అలౌ చేస్తాను. మొత్తం వద్దా సార్? బిఎస్సీలో డిస్కషన్ వద్దా సార్? ఏదండి బిఎస్సీలో కావాలి? ఎట్లా సార్? మన బిఎస్సీలో ఒకటి మాట్లాడతారు, ఇక్కడికి వచ్చి రోజు సభను డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని రోజు అసలు సంబంధం లేనటువంటి అంశాలు. హెచ్ఆర్ మినిస్టర్ గారు దాని గురించి స్పష్టంగా చెప్పారు సార్. గవర్నమెంట్ తీర్మానం తిరస్కరించిన తర్వాత తిరస్కరించింది కాదు సార్, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చైర్మన్ గారు వినండి చెప్పలేదు. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చైర్మన్ గారు సమాధానం చెప్పలేదు సార్, సమాధానం చెప్పలేదు. బట్టగాల్చి ముఖానేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే దానికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరాలు ఇచ్చారు. పూర్తి వింటే గుండెలాగా వస్తారు సార్ వీళ్ళు. ఓన్లీ హెడ్ లైన్స్ మాత్రం చూపించారు. ఈ రోజు పూర్తి సినిమా చూస్తే గుండెలాగా. గౌరవ ఎల్ఓపి గారు, నేను చైర్మన్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడానని చెప్తాం జరిగింది. ఆ వివరాలు ఏముందో చెప్పండి సార్. చెప్పండి, మీకేమేమి పడిందో మాకు అర్థం లేదు. నేను ఎక్కడ రికార్డ్ అయి ఉంటే కనుక రికార్డు పంపండి. సెకండ్ సార్, రికార్డ్ అయి ఉంటే కనుక పంపండి, నేను చూసి అందరూ విన్నారు. 1 సెకండ్ అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇదే అంటున్నా, మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు. ఐ హావ్ నెవర్ యూజ్డ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. నేను చాలా గౌరవిస్తాను. బొత్స గారు అన్నాను, నేను ఎప్పుడు ఏకవచనంతో కూడా మాట్లాడలేదు. ఎల్ఓపి గారిని గౌరవిస్తాను, ఆయన ఏజ్ ని నేను గౌరవిస్తాను, ఆయన సీనియారిటీని కూడా గౌరవిస్తాను. నేను బహుశా హౌస్ లో ఫరూక్ గారు, బొత్స గారు సీనియర్ మెంబర్స్ అని చెప్పాను. అంటే వాళ్ళ సీనియారిటీని అడగండి. ఫరూక్ గారు నేను ఎంత గౌరవిస్తానో మా సభ్యులందరికీ తెలుసు అధ్యక్ష. దయచేసి తప్పు. శాసనమండలిలో గందరగోళం నెలకొంది. శాసనమండలి నుంచి వైసీపీ వాకౌట్ అయింది. తమపై గొడ్డలిపోటు, కుటుంబ కేసులు లేవని హోంమంత్రి అనిత అన్నారు. అనిత వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. హోంమంత్రి అనిత వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఇందాక మేము మాట్లాడుతుంటే కేసుల గురించి మాట్లాడుతుంటే ఉలికిపాటు ఉంది అధ్యక్ష. నిజంగా మేము పడ్డాము అధ్యక్ష. మేమే కాదు అధ్యక్ష, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందిలో ఈ కేసులు పడిన సందర్భం ఉంటే ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. ఈ సందర్భంగా ఇదే మాట ఒకసారి చంద్రబాబు నాయుడు అంటే ఆ హౌస్ గురించి హౌస్ దగ్గర మాట్లాడకూడదు కాబట్టి ఒప్పుకున్నా. కొన్ని సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి సభ్యులలోనే 94% మీద కేసులు ఉన్నాయనండి. మా మీద ఏమి గొడ్డల వేటు మీద పెట్టామని హత్యల కేసులు లేవు అధ్యక్ష. కోడికత్తున్నదని మా మీద అధ్యక్ష కేసులు లేవు అధ్యక్ష. అమ్మ చెల్లి కేసులు పెట్టారు, మా మీద కేసులు లేవు అధ్యక్ష. కేవలం మా మీద కేసులు ఉన్నది ఏంటంటే రాజకీయ కేసులు. నువ్వు ఇసుక మాఫియా చేస్తున్నావని మేము రోడ్డు ఎక్కితే కేసులు పెట్టారు, లేదు మైనింగ్ మీద కేసులు పెడితే కేసులు పెట్టారు. నేను ఎవరి పేరు ఎత్తలేదు, నేను కేసుల గురించి మాట్లాడాను. మీరు భుజాలు తడుముకుంటే నేనేం చేయలేదు.
భుజాలు తడుకుంటే నేనేం చేయాలి? ఈ రోజు లీగల్ గా అది కూడా అధ్యక్ష, ఈ కేసులు ఏదైతే ఉన్నాయో ఈ కేసుల్ని తొందరగా వాళ్ళకి ఎలా పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ తోని అదే విధంగా లా డిపార్ట్మెంట్ తోని కూడా ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దీని మీద యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఒక మంచి న్యూస్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దానికి హోమ్ డిపార్ట్మెంట్, లా డిపార్ట్మెంట్ రెండు కూడా కోఆర్డినేషన్ తో పనిచేస్తున్నాయి. గవర్నమెంట్ కూడా దీనికి పూర్తి మద్దతు కూడా ఇస్తుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. సభ్యులు వచ్చి ప్రశ్న అడిగిన దానికి సమాధానం చెప్పి, లేదు అవసరమైనప్పుడు వచ్చి కొంత బ్యాకిస్ట్కి వెళ్తే పర్వాలేదు అధ్యక్ష వెళ్తే పర్వాలేదు అధ్యక్ష. కానీ ఇక్కడ ఈ సభలో ఏమవుతుందంటే ఎంతసేపు 10-16 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి చేతకానట్లు, ఈ ప్రభుత్వానికి వచ్చి ఇంకా గత ప్రభుత్వంలో జరిగింది మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష? దేనికి అధ్యక్ష? కాబట్టి అధ్యక్ష ఈ మొదలు చెప్తున్న సమాధానం ఇవి ప్రజాహితంగా లేకుండా ఊరికే రాజకీయ లబ్ధితోనే రాజకీయ కోణంలోనే వాళ్ళ సమాధానం చెప్తున్న నేపథ్యంలో, ఇది సాంప్రదాయం కాదనే నేపథ్యంలో పూర్తిగా కూడా దీని మీద తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇటువంటి దాంట్లో అవార్డు తీసుకోవాలి, కానీ తెలంగాణకు అన్యాయం చేసేటటువంటి ఒక ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు మనం మాట్లాడలేదు. మా బాధ ఏంటంటే ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది? సుప్రీంకోర్టులో ఇంతవరకు దీనిపైన ఏదైనా ఇంప్లీట్ పిటిషన్ లేకుండా అక్కడ ప్రయత్నం ఏం చేసిందా? అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా, ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఈరోజు తెలంగాణకు అన్యాయం చేసినటువంటి పార్టీలే. తెలంగాణకు ఈ ఒక రెండు పార్టీలతో ఎక్కడ కూడా లాభం జరగలే. అక్కడ చూస్తూ అల్మాటిలో హైట్ పెరిగితే మహబూబ్ నగర్ అదేవిధంగా నల్గొండ డిస్టిక్ ఈ రెండు కూడా ఎడారయ్యే ప్రమాదం ఉంటుంది. మనకు రావాల్సిన వాటా అక్కడ ఆగిపోతుంది. వాళ్ళు వాడుకున్న తర్వాతే మనకి ఇస్తారు. కాబట్టి సుప్రీంకోర్టులో ఇంకా స్టే ఉండగా వాళ్ళు ఆ పని చేస్తున్నారంటే దాన్ని ఎందుకు ఆపట్లేదు ఈ ప్రభుత్వము? గత ప్రభుత్వం కూడా ఎందుకు మాట్లాడలేదని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి దీని మీద మాట్లాడే అధికారం లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు కూడా 2017లో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగినాయి. అప్పుడేం మాట్లాడలే, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు కూడా అప్పుడు ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణకు మోసం చేసినటువంటి పార్టీలే, తెలంగాణకు అన్యాయం చేసినటువంటి పార్టీలే. అటు నీటిని ఆపకుండా వాళ్ళని ఆ హైట్ని ఆపకుండా మీరు ఎన్ని చేసినా నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. మీ ప్రభుత్వం అక్కడ ఉంది, మాట్లాడండి. మాట్లాడి హైట్ పెంచితే తెలంగాణకు నష్టం అవుతుంది. ముఖ్యంగా మీ సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్కు, నల్గొండకు నష్టం అవుతుందని చెప్పేసి కూడా నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను. నిజంగా వీళ్ళకు ఇదే కాదు, శ్రీశైలం మీద అదేవిధంగా నాగార్జున సాగర్ మీద మన తెలంగాణ నీటి తాగునీటికి ఒకటి, మన పవర్ హైడల్ పవర్ కోసము, అదేవిధంగా మన ఒక రైతులకు మన సాగునీరు కోసం, దీని అన్నింటి మీద మనం నిర్భరైనటువంటి ఒక కృష్ణానది. ఆ కృష్ణానదిలో వాళ్ళు బయట డ్యామ్ హైట్ పెంచితే మనకు రావాల్సిన వాటర్ రాదు అనేది స్పష్టంగా మనకు తెలుసు. కాబట్టి ఆ రోజు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆ రోజు సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాత ఇంతవరకు దాని న్యాయ పోరాటం కూడా ఏం చేస్తుంది చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. కాబట్టి మీరు ఈరోజు తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత మీది. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కర్ణాటకలో ఉందో వాళ్ళ ప్రయత్నం 519 నుంచి 524 ఫీట్లకు తీసుకుపోయేటటువంటి ఒక ఏదైతే పెంపుకులు చేస్తున్నారో దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. దాంతో స్టోరేజ్ పెరుగుతుంది, మనకు రావాల్సిన వాటర్ రాదు. ఇది స్పష్టంగా మనకు కనబడతా ఉన్నది. కాబట్టి దయచేసి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, దీని మీద రాజకీయం చేయకుండా తెలంగాణ ప్రయోజనం కోసం మీరు చూడండి. మా దురదృష్టం ఏంటంటే మన ప్రజాస్వామ్యంలో ఏమంటాం, ఇది గవర్నమెంట్ బై ది పీపుల్, ఫార్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ అనేది. మరి బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ అంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఎట్లయిందంటే గవర్నమెంట్ ఫార్ ది కాంట్రాక్టర్స్, గవర్నమెంట్ బై ది కాంట్రాక్ట్స్ అండ్ గవర్నమెంట్ ఫార్ కమిషన్స్. ఇది అయిపోయింది. ఇది ఫార్ ది పీపుల్, బై ది పీపుల్ అయిపోయినాయి. కాంట్రాక్టర్లు, కాంట్రాక్టులు, కమిషన్లు. దయచేసి దాని మీద పోకుండా మీరు తెలంగాణను రక్షించే ప్రయత్నం చేయండి. ఫెడరల్
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం వైఎస్ఆర్ కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. బంగారు వెండి ఆభరణాలు నగదును ఎత్తుకెళ్లారు. దసరా పండుగకు సొంత గ్రామాలకు వెళ్లిన వారి ఇళ్లను టార్గెట్ చేసి చోరీకి పాల్పడ్డారు. కానిస్టేబుల్ ఇంటిని కూడా దొంగలు వదలలేదు. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. వరుస దొంగతనాలతో ఖమ్మం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఖమ్మం వైఎస్ఆర్ కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. బంగారు వెండి ఆభరణాలు నగదును ఎత్తుకెళ్లారు. దసరా పండుగకు సొంత గ్రామాలకు వెళ్లిన వారి ఇళ్లను టార్గెట్ చేసి ఈ చోరీకి పాల్పడ్డారు. కానిస్టేబుల్ ఇంటిని కూడా దొంగలు వదలలేదు. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. వరుస దొంగతనాలతో ఖమ్మం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, దాదాపు 6 ఇళ్లలో దొంగలు చొరబడ్డట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు అంటే చాలా బంగారు అలాగే వెండి కూడా చోరీకి పాల్పడినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? విషయాల్ని ఇప్పటికే ఖమ్మం జిల్లాలో వరుస దొంగతనాలతో కూడా అటు ప్రజలైతే బెంబేలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిన్న రాత్రి ఏదైతే 6 ఇళ్లలో కూడా పోలీసులు ఒక్కసారిగా అంటే దొంగలు ఒక్కసారిగా చోరీకి పాల్పడడంతో పోలీసులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఏదైతే దసరా సెలవుల నేపథ్యంలోనే ఇళ్లకు వెళ్ళినటువంటి వాడి ఇళ్లను టార్గెట్ గా చేసుకుని దొంగలైతే అంటే బీభత్సం సృష్టించారు. విలువైన బంగారు ఆభరణాలు కావచ్చు, అదేవిధంగా అక్కడ సంబంధించినటువంటి వెండి బంగారు నగలు తెలుస్తుంది. అయితే ఈ అంతా కూడా ఏదైతే ప్రధానంగా వాళ్ళు తాళాలు పగలగొట్టి లోనికి పాల్పడ్డారు. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా పర్యవేక్షణ అంటే చూసుకోకుండానే ఇటు ముసుగు వేసుకొని కూడా ఈ దొంగతనాలకు పాల్పడ్డట్లయితే తెలుస్తుంది. దాదాపుగా 8 నుంచి 10 మంది కూడా ఈ దొంగతనాల్లో పాల్పడినట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే అధికారులు కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలో కూడా వాటిని కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి ప్రధానంగా అనిపిస్తుంది. ఇక కొత్తమేరకు ఏంటంటే ఓ కానిస్టేబుల్ ఇంట్లో కూడా ఈ దొంగలైతే చోరీకి పాల్పడడంతో కూడా అతను కూడా విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పోలీసులు దీన్ని అంటే ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అంటే అనుమానిత వ్యక్తులపై కూడా ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సీసీ కెమెరాలు ఉన్న ఇంట్లతో పాటు అటు మనుషులు లేకుండా పట్టించుకోకుండా ఉన్నటువంటి ఇళ్లనే టార్గెట్ గా చేసుకుని అయితే ఈ దొంగతనాలకు వెళ్ళి పాల్పడ్డ పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. వరుస దొంగతనాలతో ఖమ్మం జిల్లాలో కూడా ప్రజలంతా కూడా కొంత బెంబేలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వైఎస్ఆర్ నగర్ కాలనీ కావచ్చు, అదేవిధంగా బొక్కలగడ్డ, జొన్నలగడ్డ అంటే ఈ తదితర ప్రాంతాలు కావచ్చు, ఇటు శాంతినగర్ లో కావచ్చు, ప్రతి ప్రాంతాల్లో కూడా ప్రతి నెలలో కూడా ఒక దొంగతనం జరుగుతుండటంతో పోలీసులు కూడా ఇది ఛాలెంజ్ గా తీసుకున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ రాత్రి జరిగినటువంటి దొంగతనాల్లో భారీగా విలువైన వస్తువులు కూడా కోల్పోయినట్లయితే ప్రధానంగా తెలుస్తుంది. దీనిపై అటు పోలీసులు కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ తో కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించి అక్కడ అంటే మొత్తం కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. శాలిని, ఉపేందర్, ఇప్పుడు దాదాపు 6 ఇళ్లలో దొంగలు చొరబడినట్టుగా తెలుస్తుంది. సో ఆ 6 ఇళ్లు కూడా అంటే ఇండిపెండెంట్ హౌసెసా లేకపోతే అపార్ట్మెంట్సా? అప్డేట్స్ ఏంటి? ఈ మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీ హౌస్ ఉంటాయి. కొన్ని మాత్రం అంటే ఒక కాలనీ ఉంది, వైఎస్ఆర్ కాలనీ అని. అక్కడ మొత్తం కూడా పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానికి ఆనుకునే ఈ గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది వైఎస్ఆర్ నగర్. అయితే ఈ వైఎస్ఆర్ నగర్ లోనే ప్రధానంగా టార్గెట్ గా చేసుకుని ఎంప్లాయీస్ ఇక్కడ ఉంటారనే టార్గెట్ నేపథ్యంలోనే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా మరెవరైనా ఈ దొంగతనాలకు పాల్పడ్డారనే దానిపై కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం ఈ ప్రాంతంలో అనుమానితులుగా తిరుగుతున్న వారిని అయితే అంటే అదుపులోకి తీసుకున్న వారిని అందరినీ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఇటువంటి వరుస దొంగతనాలు జరుగుతుండటంతో పోలీసులు మాత్రం దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని ప్రస్తుతం మాత్రం దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. చాలని, అలాగే ఉపేందర్, ఖమ్మం జిల్లా వాసులకు పోలీసులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు?
ప్రస్తుతం ఏదైతే పండుగలు కావచ్చు, అదేవిధంగా సెలవులకు వెళ్లేవారు కావచ్చు, ప్రత్యేకంగా దీనిపై పక్కింటి వారితో పాటు ప్రత్యేకంగా విలువైన వస్తువులు ఉంటే మాత్రం ఖచ్చితంగా బ్యాంకులో గానీ అదేవిధంగా వెంట తీసుకెళ్లాలని చెప్పేసి సూచిస్తున్నారు. అటువంటి విలువైన వస్తువులు ఉంచితే మాత్రం ఖచ్చితంగా నిఘాను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ఇంటికి కూడా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నప్పటికీ సీసీ కెమెరాలు ఉన్న ఇంట్లోనే ఇటువంటి దొంగతనాలు జరుగుతుండటంతో కూడా కొంత పోలీసులకి ఇది ఛాలెంజింగ్ గానే మనం భావించవచ్చు. పోలీసులు కూడా ప్రత్యేకంగా ప్రతి వీధిలో కూడా అటు పెట్రోలింగ్ కావచ్చు, అదేవిధంగా వారందరికీ ప్రత్యేకంగా అవగాహన కూడా కల్పిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇటు ఖమ్మం జిల్లాలోని ఈ క్రైమ్ రేట్ కావచ్చు, అదేవిధంగా ఈ వరుస దొంగతనాలు కూడా జరుగుతుండటంతో పోలీసులు మాత్రం దీనిపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే పోలీసుల వైఫల్యం కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే పెట్రోలింగ్ సంబంధించినటువంటి వారంతా కూడా ఎక్కడ కూడా నైట్ పెట్రోలింగ్ చేయట్లేదని చెప్పేసి గత ప్రజల నుంచి కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే అంటే ఇటు పోలీసులు కూడా మేము ఖచ్చితంగానే నిఘానైతే కొనసాగిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో మాత్రం ప్రతి వ్యక్తిని కూడా ప్రతి ప్రాంతాన్ని కూడా ప్రత్యేకంగా నిశ్చితంగా పరిశీలిస్తూ ఈ కేసును మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే సిపి కావచ్చు, ఏసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిఘా బృందం కూడా దీనిపై అంటే ప్రత్యేకంగా నిఘానైతే ఏర్పాటు చేసిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. కరీంనగర్ నగరంలోని మహాత్మా జ్యోతిబా పూలే మైదానంలో బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వర్షం కురిసినా మహిళలు బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడిగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమా, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు, కార్పొరేటర్లు కూడా ఈ వేడుకల్లో పాల్గొని బతుకమ్మ పండుగ ప్రాధాన్యతను వివరించారు. మహిళలు సంప్రదాయ బతుకమ్మ గీతాలతో ఆడి పాడుతూ పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రం రావాలనే డిమాండ్ తో బతుకమ్మ నెత్తికెక్కుని మా అక్క చెల్లెలందరూ కూడా ఆటలాడి పాటలాడి తెలంగాణ రాష్ట్రం వస్తేనే మా సంస్కృతి మా సాంప్రదాయం బతుకుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం కోసం కూడా బతుకమ్మను మరి ముందట పెట్టుకొని మనం డిమాండ్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 14 సంవత్సరాల పోరాటం అనంతరం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణలో గౌరవ కేసీఆర్ గారు అధికారికంగా బతుకమ్మ పండుగను జరుపుకోవడం కోసం మా అక్క చెల్లెలందరూ గర్వంగా జరుపుకోవడం కోసం అధికారికంగా బతుకమ్మ పండుగ జరిపించడం జరిగింది. చీర ఇచ్చి సారె ఇచ్చి ఊర్లలో చెరువుల దగ్గర చావడి దగ్గర చౌరస్తాలో నీటి చేసి మంచిగా శుచి శుభ్రతతో బతుకమ్మ ఆడుకునే సౌకర్యాలు కల్పించడం జరిగింది. కేసీఆర్ కిట్ ఇవ్వడం కావచ్చు, కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, అదేవిధంగా మా అక్క చెల్లెలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు అందించడం కావచ్చు, ఎక్కడ చూసిన అక్క చెల్లెలకు గౌరవం ఇచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు గౌరవ కేసీఆర్ గారు పరిపాలిస్తే మరి ఇప్పుడు మాత్రం మా అక్క చెల్లెళ్ళు బతుకమ్మ పండుగ జరుపుకోవాలన్నా యూరియా కోసం లైన్లో నిలబడే పరిస్థితిని మార్పు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం అరిగోసపడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు రైతు దుఃఖపడతా ఉన్నాడు, ఎంప్లాయీస్ కష్టపడతా ఉన్నారు, నిరుద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు, మా ఆశా వర్కర్లు కష్టపడతా ఉన్నారు, అదేవిధంగా మా ఎవరైతే అంగన్వాడీ టీచర్స్ ఉన్నారో వాళ్ళు కూడా సమ్మెకి దిగుతా ఉన్నారు. ఈ రోజు హైడ్రా పేరుతో ఇండ్లు కూలగొట్టి మా అక్క చెల్లెలకు ఇల్లు లేకుండా చేసి గూడు చెల్లిపోయి గూడ బద్దలై రోడ్డుకెక్కే పరిస్థితిని రేవంత్ రెడ్డి తీసుకురావడం జరిగింది. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మను మాయం చేసే కుట్ర జరుగుతూ ఉంది. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను మాయం చేసి చేతి గుర్తు తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. అంటే మరొకసారి బతుకమ్మ నిరాదరణకు గురే పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము ఈ రోజు బతుకమ్మలనెత్తి మరొకసారి ప్రశ్నించే గొంతుగా బతుకమ్మను తీసుకురాబోతా ఉన్నాం. బతుకమ్మ ఆట రూపంలో పాట రూపంలో మా అక్క చెల్లెలందరినీ అవేర్నెస్ తీసుకొచ్చి రేపు రాబోయే కాలంలో ప్రశ్నించే బతుకమ్మగా ఈ పండుగ జరుపుకుంటూనే ప్రశ్నించే గొంతుగా మార్చుకోబోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం రావాలనే డిమాండ్ తో బతుకమ్మ
ఖమ్మం జిల్లాతో పాటు 6 జిల్లాల్లో నకిలీ పాసు పుస్తకాల దందా పెద్ద ఎత్తున కొనసాగుతోంది. పట్టాలు ఇప్పిస్తామని నమ్మబలికి రైతుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న ముఠా బయటపడింది. ఈ వ్యవహారంపై అప్రమత్తమైన పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. బయ్యారంలో నకిలీ పాస్ పుస్తకాలను డిజైన్ చేసి పాల్వంచలో ప్రింటింగ్ జరిపినట్లు దర్యాప్తులో బయటపడింది. రైతులను మోసం చేస్తున్న ఈ దందాపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. రైట్ గా ఇటు ఖమ్మం జిల్లాతో పాటు 6 జిల్లాల్లో అయితే నకిలీ పాసు పుస్తకాల దందా పెద్ద ఎత్తున కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, అసలు ఈ ముఠా గురించి పోలీసులకి తెలిసిందా? అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది? అసలు ఈ ముఠా ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ అనేటి? అయితే ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జక్కపల్లికి సంబంధించినటువంటి కీలక నేతగా ఉన్నటువంటి మోటా సభ్యుడిగా ఉన్నటువంటి ఏదైతే జీవన్ రెడ్డితో పాటు పలువురిని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వీరంతా కూడా ఒక మోటాగా ఏర్పడి వివాదాల్లో ఉన్నటువంటి గతంలో అమ్మగా మిగిలిన రిజిస్ట్రేషన్ చేసిన అవకాశం లేని వ్యవసాయ భూములను పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పిస్తామంటూ కూడా నమ్మబలికినటువంటి ఈ మోటా వారందరినీ కూడా నిలువుగా దోపిడీ చేసిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. వివిధ ప్రాంతాలకు చెందిన వారు సచివాలయం ఉద్యోగిగా చెప్పుకున్న వ్యక్తి మోటాగా ఏర్పడి ఈ దందానైతే చేస్తున్నట్లు తెలిసింది. మొదట కొన్ని డబ్బులు వసూలు చేసి కలర్ పెయింట్లతో ముద్రించినటువంటి నకిలీ పాస్ పుస్తకాలు అయితే అందగట్టేవారు. దీనిపై ఖాతా సంఖ్య, సర్వే నెంబర్ తో పాటు ఫోటో కూడా ముద్రించడంతో అసలు చెప్పేసి అటు రైతులు కూడా నమ్మారు. ఇలా కొన్ని ఎకరాలకు సంబంధించి అయితే ఎకరాకు 5 లక్షల చొప్పున కూడా వీడు ధర నిర్ణయించారు. 3-4 ఏళ్లుగా కూడా కోట్ల రూపాయలు వసూలు చేసినట్లయితే ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. అయితే ఇదే విషయాన్ని గతంలో కూడా రాజ్ న్యూస్ ప్రత్యేకంగా దీనిపై కూడా వార్తా కథనాలు వేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా దీనిపై విచారణ జరుగుతుంది. అంతర్గతంగా కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ రోజు ఒక్కసారిగా ఈ వెలుగులోకి వచ్చింది. అయితే జక్కపల్లికి చెందినటువంటి ఒక రైతు అదే గ్రామానికి చెందినటువంటి ఏదైతే ఓ వ్యక్తికి పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తామని చెప్పేసి ఆశ చూపాడని, అటు ఎప్పటికే ఏదైతే CCL విభాగంలో పనిచేస్తున్న వ్యక్తి తనకు తెలుసంటూ కూడా దాదాపుగా 13.5 లక్షల రూపాయలు అయితే ఒప్పందం కుదుర్చుకున్నారు. 2 విడతల్లో ఇప్పటికే 5 లక్షలు కూడా తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఇలా చాలా మంది నుంచి కూడా డబ్బులు వసూలు చేశారు. ఒక్కొక్కరి దగ్గర లక్షలు వసూలు చేసి ఎంత మూట కూడా ఒక్కసారిగా అంటే వీరు పోయి అసలు వెబ్సైట్ లో చర్చ చేసినప్పుడు మాత్రం ఈ వెలుగులోకి వచ్చింది. అయితే ఇదే విషయాన్ని అటు ఏదైతే మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కూడా తెలియజేశారు. నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారాన్ని ఇటీవల జక్కపల్లి గ్రామస్తుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నాయకులు, అనుచరులు చూడొద్దని, ఎవరున్నా రిమాండ్ చేయాలని చెప్పేసి పోలీసులకైతే ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే అటు రాజనీ స్కందనాన్ని కూడా ప్రత్యేకంగా పరిశీలించినటువంటి పోలీస్ శాఖ ప్రత్యేకంగా ఆ దిశగా కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తుంది. ఖమ్మం ఏదైతే గ్రామీణ ఏసీపీగా ఉన్నటువంటి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో కూసుమంచి సిఐగా ఉన్నటువంటి సంజీవ్ రెడ్డి, ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసి వీరు బయ్యారం, పాల్వంచ, సారపాకు చెందినటువంటి ఈ 4 నిందితులను కూడా అదుపులోకి తీసుకొని వారి నుంచి కలర్ ప్రింటర్ తో కూడా స్వాధీనం చేసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇదే విషయంలో ఇప్పటికే ఏదైతే పక్కనే ఉన్నటువంటి కొరివి మండలంలో ఒక గ్రామీణ బ్యాంకులో కూడా ఈ నకిలీ పాస్ పుస్తకాలు పెట్టి భారీగా కూడా వీరు ఏదైతే డబ్బులు కూడా లోన్ గా తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. నగర్ కర్నూలు చెందినటువంటి ఒక రైతు 50 లక్షలు కూడా ఇచ్చాడని చెప్తున్నారు. ఇటీవల తనకు మూటా నాయకుడికి పరిచయం చేసిన మధ్యవర్తికి కూడా డబ్బులు తిరిగి ఇవ్వాలని గొడవ దిగడం జరిగిందని చెప్తున్నారు. ఇక అదేవిధంగా ఏదైతే గట్కేశ్వరికి చెందినటువంటి మరో వ్యక్తి కూడా 46 లక్షల రూపాయలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందినటువంటి బాధితులను జక్కపల్లికి చెందినట్టు వచ్చి ఆరోపిస్తున్నారు. నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారం ఒక్కసారిగా బయటికి పొక్కడంతో గ్రామానికి చెందినటువంటి బాధితులు ఒక్కసారిగా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే జక్కపల్లి గ్రామానికి చెందినటువంటి ఏదైతే ప్రధాన మూటా సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడుగా కూడా కొనసాగారని చెప్పేసి అయితే ఆరోపణలు ఉన్నాయి. అతను ఏదైతే మంత్రి పేరును బదనాం చేస్తూ కూడా అంటే మంత్రితో ఫోటోలు దిగి ఇటువంటి దందాకు పాల్పడుతున్నట్టు కూడా ప్రధానంగా గుర్తించారు. అతన్ని ఉదయం ఏదైతే పోలీసులు ప్రత్యేకంగా అతన్ని అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ ప్రాంతంలో అంటే ఎవరెవరైతే డబ్బులు పెట్టారు ఏంటి అనే విషయాన్ని కూడా పూర్తిగా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం
ఏదైతే ఉదయం 6 గంటలకు మాత్రం ప్రత్యేకంగా ఆ ఏదైతే ముఠా సభ్యుడిగా ఉన్నటువంటి జీవన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అతను ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఇటువంటి ముఠాకు కూడా పాల్పడుతుండటంతో వారంతా కూడా ప్రత్యేకంగా ఇంకెవరితోనైనా దీనికి సంబంధాలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా వారు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం 6 సభ్యులు కూడా అదుపులోకి తీసుకొని ప్రత్యేకంగా నిఘానైతే ఏర్పాటు చేశారు. వీరందరినీ కూడా విచారిస్తున్నారు. బాధితులు ఒక్కొక్కరుగా కూడా అంటే వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బాధితులు దాదాపుగా ఒక జక్కపల్లి గ్రామంలోనే దాదాపుగా 8 మంది బాధితులు ఉన్నారు. వీరి వద్ద నుంచి దాదాపుగా 38 లక్షల రూపాయలు కూడా డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తుంది. వీరందరూ కూడా ఒక్కసారిగా ఈ విషయాన్ని ఏదైతే వివిధ జిల్లాలకు సంబంధించిన వారంతా కూడా వచ్చిపోతుండటంతో వీరికి అనుమానం వచ్చి వీరంతా ఇటు ఆన్లైన్ లో కూడా చెక్ చేసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ వ్యవహారం ఒక్కసారిగా బయట పొక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక గతంలో కూడా రాజనీతి ప్రత్యేకంగా ఇదే విషయాన్ని నొక్కాడుతూ మంత్రి అనుచరుల పేరుతో కూడా ప్రత్యేకంగా దందాలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆ దిశగా కూడా పోలీసులు ప్రత్యేకంగా విచారణ చేస్తున్నారు. రాజనీతి కథనాన్ని చూస్తూ వారు ప్రత్యేకంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తిరుపతి అంటే ఏసీపీగా ఉన్నటువంటి తిరుపతి ఆధ్వర్యంలో ఈ ముఠా సభ్యులను అయితే ప్రత్యేకంగా పట్టుకొని ప్రస్తుతం మాత్రం అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కూసుమంచి స్థానాల్లో ఇదంతా కూడా ప్రత్యేకంగా అంటే వారందరినీ కూడా అంటే విచారిస్తున్నారు. ఇప్పటికే బాధితులు కూడా కూసుమంచి స్టేషన్ కు ఒక్కొక్కరుగా వస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.